మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఈ షేడ్ నాకు అస్సలు సెట్ అవ్వలేదు. 1000 రూపీస్ వేస్ట్ అయింది నాకు. కదా సో 500 నాకు లాస్ అయ్యాను. అది కొంచెం బాధగా ఉంది. Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Boss, one stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అయితే వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఫస్ట్ టైం నన్ను చూస్తున్నారు లేదా ఈ వీడియోని చూస్తున్నారంటే నేను ఇది పార్ట్ 2 చేస్తున్నాను అనమాట. ఇంతకు ముందు పార్ట్ 1 ఒకటి చేశాను, అది మీ అందరికి చాలా బాగా నచ్చింది. నేను నార్మల్గా ఏంటంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటాను కదా. కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే నేను ట్రై చేసిన వాటిలో బాగా హైప్ అయి ఉంటాయి, కానీ అవి అంత హైప్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే అసలు ఏమీ బాగుండవు కానీ బాగా వైరల్ అయి ఉంటాయి. సో అలాంటి ప్రోడక్ట్స్ అన్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇవన్నీ టోటలీ నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. మేబీ మీకు ఈ ప్రోడక్ట్స్ బాగా వర్క్ అయ్యిండొచ్చు, బట్ నాకైతే వర్క్ అవ్వలేదు. అందుకే ఆ ప్రోడక్ట్స్ అన్ని మీకు చెప్తే మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారంటే దీనికంటే ముందు నేను పార్ట్ 1 ఒకటి చేశాను, ఐకార్డ్స్ ఇచ్చింటాను, చెక్ చేయండి. ఆ తర్వాత ఈ వీడియో చేయండి, ఎందుకంటే అందులో కూడా నేను కొన్ని ప్రోడక్ట్స్ని చెప్పాను అనమాట. అసలు అవసరమే లేని ప్రోడక్ట్స్ అవన్నీ. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటో తెలిస్తే మీరు కూడా ఒకవేళ కొనాలి అని అనుకుంటూ ఉంటే మీ మనీ అనేది సేఫ్ కూడా అవుతుంది. నేను ఈ వీడియోలో ఫస్ట్ ప్రోడక్ట్ ఒకటి పెట్టాలని అనుకుంటున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఫెయిర్ అండ్ లవ్లీ. ఇప్పటికీ చాలామంది మనం 2025లో ఉన్నా కూడా ఫెయిర్ అండ్ లవ్లీని యూజ్ చేసి అది యూజ్ చేస్తే ఫెయిర్ అవుతామని భ్రమలో బతికేస్తున్నారు. సో ఆ భ్రమలో నుంచి బయటికి రండి. ఫెయిర్ అండ్ లవ్లీ అనేది నా చిన్నప్పటి నుంచి బాగా ట్రెండ్ అయిన ప్రోడక్ట్ అది. సో మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల వాళ్ళు కొన్ని డిఫరెంట్ యాడ్స్ వేసింటారు, డిఫరెంట్ టైప్స్గా చూపించింటారు. సో దాన్ని చూసి మనందరం మోసపోయి ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసింటాము. సో లైఫ్లో ఒక్కసారైనా అందరూ ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసే ఉంటారు. కానీ మన మార్కెట్లో ఇన్ని కొత్త ప్రోడక్ట్స్ వచ్చి బాగా బెటర్ ఆల్టర్నేటివ్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు ఫెయిర్ అండ్ లవ్లీనే యూజ్ చేస్తున్నారండి, ప్లీజ్ ఆ ప్రోడక్ట్ని ఫస్ట్ డస్ట్బిన్లో వేసేయండి. దానివల్ల యూజ్ అయితే ఏమీ ఉండదు. సో ఫెయిర్ అండ్ లవ్లీ ఇప్పుడు పేరు గ్లో అండ్ లవ్లీ అని మార్చారనమాట. సో ఆ ప్రోడక్ట్ ఏంటంటే బాగా ప్రమోట్ చేశారు మనకి పాతకాలం నుంచే. అది పూసుకున్న తర్వాత మన స్కిన్ అనేది బాగా బ్రైట్ అయిపోవడం, బ్రైట్ కూడా కాదు బాగా ఫెయిర్ అయిపోవడం అలాంటివి చూపిస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు ఆ ప్రోడక్ట్లో బాగా గమనించింది ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ అది వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. కాబట్టి మేబీ మనం స్కిన్ పైన అప్లై చేసుకున్న తర్వాత లైట్గా అది వైట్ చేయొచ్చు, వైట్ కాస్ట్ లాగా ఉండొచ్చు మేబీ అది. సో నేనైతే ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయలేదు కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఒకవేళ మీకు అది వర్క్ అయ్యిందంటే అది ఎలా వర్క్ అయిందో నాకు తెలీదు, కానీ అందులో చాలా హార్ష్ కెమికల్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఫెయిర్ అండ్ లవ్లీని ప్లీజ్ అసలు యూజ్ చేయకండి. ఫెయిర్ అండ్ లవ్లీ వల్ల యూజెస్ అయితే ఏం లేవు, కానీ డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో అందుకే ఫెయిర్ అండ్ లవ్లీ నేను ఎవరికి రికమెండ్ చేయను. మీరు ఒకవేళ ఈ వీడియోని చూసి కూడా ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తున్నారంటే ఇంకా మీ ఇష్టం, మీ స్కిన్ మీరే కాపాడుకోవాలి. నేనైతే చెప్పే బాధ్యత చెప్తున్నాను. సో ఫెయిర్ అండ్ లవ్లీని అసలు యూజ్ చేయకండి ప్లీజ్. దానికంటే మనకి మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకున్నా చాలు. సో మనకి అఫోర్డబుల్ రేంజ్లోనే పాండ్స్ నుంచి మాయిశ్చరైజర్స్ చాలా బాగుంటాయి. సో వాటిని ట్రై చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కెమిస్టర్ ప్లే రోల్ ఆన్ అనమాట. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చేది, నేను చాలా మంత్స్ యూజ్ చేశాను. సో రీసెంట్గా కొత్త బాటిల్ని అయితే తీసుకున్నాను. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే వాళ్ళ ఫార్ములేషన్ మార్చారేమో నాకు తెలీదు. నార్మల్గా ఈ రోల్ ఆన్ ఏంటంటే అప్లై చేసుకున్నప్పుడు నాకు బాగానే ఉండేది, అండ్ ఈవెన్ ఇదేంటంటే పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది రెగ్యులర్గా యూజ్ చేస్తేనే. సో రెగ్యులర్గా యూజ్ చేయాలి. సో దీంట్లో నాకున్న ప్రాబ్లం ఏంటంటే అప్లై చేసుకున్న తర్వాత ఎందుకో నాకు మంట వేస్తుంది అనమాట అండర్ ఆర్మ్స్లో. సో మేబీ మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో లేదో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఈ కొత్త దాంట్లో నేను యూజ్ చేసినప్పటి నుంచి నాకు అండర్ ఆర్మ్స్ అనేది బర్న్ అవడం స్టార్ట్ అయింది. సో అందుకే ఈ ప్రోడక్ట్ మేబీ ఫార్ములేషన్ మార్చారేమో అని చెప్పి ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. అంతకుమించి ఈ ప్రోడక్ట్ గురించి బ్యాడ్గా మాట్లాడింది ఇంకేది లేదు. మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా బాగా కంట్రోల్ చేస్తుంది, ఈవెన్ పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. సో బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది కాబట్టి నేను యూజ్ చేసిన 2 to 3 times, అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఒకవేళ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాజ్లిన్ గ్లూటాథయోన్ బాడీ లోషన్ అనమాట. ఇది చాలా వైరల్ అయింది. సో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను కూడా తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది నేను వింటర్లో తీసుకున్నాను అనమాట. సో సమ్మర్ కోసం పెట్టుకున్నాను. సో సమ్మర్లో యూజ్ చేస్తున్నాను లైక్ ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇది తొందరగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది, అది నాకు కన్సర్న్ కాదు. కానీ నా కన్సర్న్ ఏంటంటే హైడ్రేషన్ అనేది ఇది కొంచెం సేపు మాత్రమే ఇస్తుంది.
మోస్ట్లీ ఒక 10 మినిట్స్ అంతకు మించి ఉండదనమాట. నాది నార్మల్‌గా బాగా డ్రై అవుతూ ఉంటుంది బాడీ స్కిన్ అనేది. సో, నాకు బాగా హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్స్ అనేది బాగా వర్క్ అవుతాయి. ఇది అట్‌లీస్ట్ సమ్మర్‌లో అయినా వర్క్ అవుతుందేమో అని అదే పనిగా ఎత్తి పెట్టుకొని నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఎలాంటి యూజ్ లేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ₹325 ఉంది. ₹325కి ఇంత బాటిల్ వస్తుంది. దీనికంటే ఇంకా బెటర్‌గా బాగా పెర్ఫార్మ్ చేసే బాడీ లోషన్స్ మార్కెట్‌లో ఉన్నాయి. మీరు ఒకవేళ కొనాలి అని అనుకుంటున్నారంటే స్కిప్ చేసేయండి. నార్మల్‌గా మనం బాడీ లోషన్ కొనేది మంచిగా హైడ్రేషన్ ప్రొవైడ్ చేసి ఆ క్రాక్స్ ఉంటాయి కదా బాడీ పైన, అది హీల్ చేస్తుందనే కదా ఇది. అందులో ఏది చేయదనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మీలో కూడా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు కమెంట్స్‌లో, వెట్ వైప్స్‌తో మేకప్‌ని రిమూవ్ చేయొచ్చా అని చెప్పి. మీరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసినా నేను ఒక వీడియోలో కూడా వెట్ వైప్స్‌ని యూజ్ చేసి మేకప్ రిమూవ్ చేయండి అని చెప్పింది కూడా లేదు. మీరు వినిండరు కూడా. సో వెట్ వైప్స్ అనేది యాక్చువల్లీ ఎర్త్‌కి అంత మంచిది కాదనమాట. వెట్ వైప్స్ వల్ల మేకప్ మొత్తం వచ్చేస్తుంది అనే ఇమాజినేషన్ నుంచి బయటికి రండి. వెట్ వైప్స్ ఏంటంటే మీకు మేకప్ పైనుంచి తీసుండొచ్చు, కానీ పోర్స్‌లో నుంచి క్లీన్ చేయదు. సో పోర్స్‌లో నుంచి క్లీన్ చేయకపోవడం వల్ల మనకేంటంటే మేకప్ అలానే ఉండిపోయి పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పోర్స్ క్లాగ్ అయిపోతాయి. వెట్ వైప్స్ కావచ్చు, మేకప్ రిమూవింగ్ వైప్స్ అనేది టోటలీ ట్రాష్. సో మీరు అస్సలు యూజ్ చేయకండి. తప్పకుండా మిసిలర్ వాటర్‌ని యూజ్ చేయండి, లేదా క్లెన్జింగ్ బామ్, క్లెన్జింగ్ ఆయిల్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి తీసే మీరు మేకప్ రిమూవింగ్ చేయండి. కొనడం కూడా వేస్ట్ నాకు తెలిసి. సో అసలు కొనకండి. మరి నువ్వెందుకు కొన్నావు అనే క్వశ్చన్ రావచ్చు. ఇది నాకు ఏదో ప్రోడక్ట్స్ కొనింటే ఫ్రీగా వచ్చింది అండ్ నాకు అప్పుడు గుర్తొచ్చింది. అందుకే ఈ వీడియో కోసం ఎత్తిపెట్టుకున్నాను. సో వెట్ వైప్స్ ఎప్పుడు యూజ్ చేయకండి. మీరు కావాలంటే ఏదైనా హ్యాండ్ పైన ఉన్న దాన్ని కావాలంటే రిమూవ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు, కానీ ఫేస్ పైన ఎప్పుడు దాన్ని అయితే యూజ్ చేయకండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా బాగా వైరల్ అయిన ప్రోడక్టే. అదేంటంటే గార్నియర్ సూపర్ యూవీ ఇన్విజిబుల్ సెరమ్ సన్ స్క్రీన్. యాక్చువల్లీ ఇది నాకు స్టార్టింగ్ ఒక 2-3 టైమ్స్ బాగా నచ్చింది, కానీ తర్వాత యూజ్ చేసిన తర్వాత నాకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ థింగ్ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఫ్రేగ్రెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఫ్రేగ్రెన్స్ అనేది నాకు అస్సలు నచ్చలేదు. అండ్ మనకి ఇంత చిన్న బాటిల్ ప్రైస్ వచ్చేసి ₹349కి వస్తుంది. మేబీ మనకి ప్రైస్ ఒకవేళ సేల్‌లో ఉన్నా కూడా 300 అరౌండ్ అలా వస్తుంది. ఇంత క్వాంటిటీ కూడా మేబీ మనకి మోస్ట్‌లీ ఇంత వరకే ఉంటుంది. ఇంత తక్కువ క్వాంటిటీ వచ్చిన ప్రోడక్ట్ 300 పెట్టి నేనైతే కొనను. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ నాకు అస్సలు నచ్చలేదు. మిగతా బ్లెండబిలిటీ అవన్నీ బానే ఉన్నాయి, కానీ కొన్ని సార్లు ఏంటంటే నాకు హెవీగా అనిపిస్తుందనమాట. ఇలా వైట్‌గా ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత తొందరగానే బ్లెండ్ అవుతుంది. మెయిన్ కన్సర్న్ నాకేంటంటే ఇందులో ఫ్రేగ్రెన్స్ అస్సలు నచ్చలేదు. వైట్ కాస్ట్ అలాంటిది ఏది ప్రాబ్లమ్ ఉండదు. కొంచెం సార్లు ఏంటంటే హెవీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 టైమ్స్ అలా అప్లై చేసుకున్నామంటే. సో మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. దీనికంటే బెటర్ ఆల్టర్‌నేటివ్స్ మనకి మార్కెట్‌లో ఉన్నాయి. మీకు ఒకవేళ సన్ స్క్రీన్స్ గురించి కావాలంటే నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను. లేదా మీకు ఈ ఇయర్‌లో కూడా సన్ స్క్రీన్స్ గురించి కావాలి అంటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి, నేను చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మినిమలిస్ట్ నుంచి వైటమిన్ కే ప్లస్ రెటినాల్ 0% ఐ క్రీమ్. సో ఈ ప్రోడక్ట్ నేను చాలా ఎక్సైట్మెంట్‌తో తీసుకొని ట్రై చేశాననమాట. మీరు చూడొచ్చు బాటిల్ అనేది ఎంత కొత్తగా ఉందో. నేను జస్ట్ ఒక 2-3 టైమ్స్ యూజ్ చేశానంతే. యూజ్ చేసిన ప్రతిసారి నాకు ఇది డార్క్ సర్కిల్స్ కోసం అనమాట. యూజ్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఉంటుంది కదా, ఈ సెన్సిటివ్ ఏరియా ఐస్‌కి 2 ల్యాషెస్‌కి మధ్యలో ఒక స్కిన్ ఉంటుంది కదా ఇక్కడ, చాలా సెన్సిటివ్ అయిపోయింది. సో సెన్సిటివ్ అయిపోవడం వల్ల ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ నాకు స్టార్ట్ అయింది. సో వాటరీగా ఐస్ అంతా ఉండేది. ఒక 2 టైమ్స్ నేను ఇదే ఫేస్ చేశాను. సో అప్పుడు నాకు తెలిసింది ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ ఐ క్రీమ్ అని చెప్పి. సో కోకోనట్ ఆయిల్ పెట్టుకొని నేను దాన్ని కొంచెం క్యూర్ చేసుకున్నాను అనమాట. ఇది బాగా హైప్ అయిన ప్రోడక్టే. సో స్కిన్ కేర్ ఏంటంటే మనం చెప్పలేము. అందుకే నేను స్కిన్ కేర్ ఎప్పుడూ చెప్తూ ఉంటాను స్కిన్ కేర్ వీడియోలో. సో స్కిన్ కేర్ అనేది టోటలీ సబ్జెక్టు. మీకు వర్క్ అయ్యేవి నాకు వర్క్ అవ్వకపోవచ్చు, నాకు వర్క్ అయినవి మీకు వర్క్ అవ్వకపోవచ్చు. అందుకే మీ స్కిన్ టైప్‌కి, మీ స్కిన్ కన్సర్న్స్‌కి తగ్గట్టు ప్రోడక్ట్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే సెట్ అవ్వలేదు. మేబీ మీరు ట్రై చేసుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. అండ్ దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే అనుకుంటా, 500 అలా. సో 500 నాకు లాస్ అయ్యాను. అది కొంచెం బాధగా ఉంది. సో మీరు ఒకవేళ ట్రై చేయాలని అనుకుంటున్నారంటే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత ట్రై చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నైకా నుంచి లిప్ బామ్, సీరియల్ కిస్సర్ లిప్ బామ్. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుందన్నమాట. ఈ లిప్ బామ్ అనేది ఇలా సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది. అండ్ హైడ్రేషన్ కూడా ఏమి అంతగా ప్రొవైడ్ చేయదు. నార్మల్ బేసిక్ లిప్ బామ్ ప్రొవైడ్ చేసేంత హైడ్రేషన్ కూడా ప్రొవైడ్ చేయదు. సో నేను వచ్చేసి దీన్ని రికమెండ్ చేయను. మీరు కావాలంటే హ్యాపీగా దీన్ని స్కిప్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ని చాలాసార్లు రికమెండ్ చేశాను, బట్ నాకు రీసెంట్ టైమ్స్లో రియలైజ్ అయినాను అనమాట ఈ మిస్టేక్ని. ఆ తర్వాత నాకు అనిపించింది ఎందుకు దీన్ని రికమెండ్ చేశాను అని చెప్పి. సో అదేంటంటే కీరో వల్ల ఈ పీహెచ్ బేస్డ్ లిప్ ఆయిల్ అనమాట. ఇదంతా చాలా బాగుంటుంది, ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చుతుంది. కానీ ఇందులో నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇది నా లిప్స్ని బాగా డ్రై చేసేస్తుంది అనమాట. అప్లై చేసుకున్న ప్రతిసారి నా లిప్స్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీని ప్యాకేజింగ్ కూడా బాగాలేదు. ఇక్కడ నుంచి మనకి క్యాప్కి బాటిల్కి మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఆ లిక్విడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పోనీ నాది మాత్రమే ప్యాకేజింగ్ ఫాల్ట్ అనుకుంటే, ఈవెన్ నా కజిన్ కూడా ట్రై చేసింది, తనకు కూడా సేమ్ ప్రాబ్లం. ప్యాకేజింగ్ నుంచి ఈ ప్రోడక్ట్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ ప్రోడక్ట్ని నేను రికమెండ్ చేయను. అండ్ దీని ప్రైస్ కూడా మనకి అరౌండ్ 600 to 700 లోపల ఉంటుంది. సో అంత ప్రైస్ పెట్టి మనం దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీనికి బెటర్ ఆల్టర్నేటివ్ రీసెంట్గానే మార్స్ వాళ్ళు పీహెచ్ ఆయిల్స్ని అయితే రిలీజ్ చేస్తారు, మీరు హ్యాపీగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి సేమ్ పిగ్మెంటేషన్ కావచ్చు, కలర్ అనేది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను చాలా ఎక్సైటెడ్గా తీసుకున్నాను అండ్ ఫస్ట్ టైం హై ఎండ్ ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. సో అదేంటంటే మ్యాక్ నుంచి మెహర్ షేడ్ లిప్స్టిక్ని అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. 1000 రూపీస్కి మనకి వచ్చే సైజ్ అయితే ఇంత ఉంటుంది అనమాట, జస్ట్ ఇంత చిన్న లిప్స్టిక్. మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఈ షేడ్ నాకు అసలు సెట్ అవ్వలేదు. 1000 రూపీస్ వేస్ట్ అయింది నాకు. ఈ షేడ్ ఏంటంటే అసలు నా స్కిన్ టోన్కి ఎన్ని విధాలుగా ట్రై చేసినా నాకు అసలు సెట్ అవ్వలేదు. నార్మల్గా ఏంటంటే చాలామంది స్కిన్ టోన్స్ పైన ఇది మంచిగా కాంప్లిమెంట్ చేసింది, కానీ నా స్కిన్ టోన్కి అయితే అసలు సెట్ అవ్వలేదు. సో 1000 రూపీస్ వేస్ట్ అయినట్టే ఇప్పుడు నాకు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంత చిన్న లిప్స్టిక్ 1000 రూపీస్ పెట్టి కొనాలా అని నన్ను అడిగితే అవసరం లేదని చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బుల్లెట్ లిప్స్టిక్ కాబట్టి ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. సో ట్రాన్స్ఫర్ అయ్యే లిప్స్టిక్ కోసం మనం 1000 రూపీస్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఒకవేళ ఈ షేడ్ నుంచి ట్రై చేయాలని అనుకుంటున్నారంటే అసలు కొనకండి. మేబీ మీరు కావాలంటే వేరే షేడ్ని ట్రై చేయొచ్చు. నేను ఇది ట్రై చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ షేడ్ కాకుండా రూబీవు లేదా ఇంకా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, సో వాటిని ట్రై చేసింటే బాగుంటుంది, అట్లీస్ట్ నా 1000 రూపీస్ సేవ్ ఉన్నాయి ఉంటాయి అని అనిపించింది. కానీ దీన్ని ఇప్పుడు పడేయలేను, అలానే ఉంచుకోలేను, ఏం చేయలేను. కానీ గుర్తుగా పెట్టుకుంటాను, ఫస్ట్ టైం కొన్నాను కదా లగ్జరీ బ్రాండ్ నుంచి. ఈ షేడ్ అస్సలు బాగాలేదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంకొకటి స్కిన్ కేర్ నుంచి అనమాట. సో అదేంటంటే ఫేస్ షాప్ నుంచి ఈ రైస్ సెరమైడ్ మాయిశ్చరైజర్ అందరికీ బాగా వర్క్ అవుతుంది, మంచిగా స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేస్తుంది, బాగా హైడ్రేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇలా చాలా చాలా మంచి రివ్యూస్ అయితే విన్నాను ఇందులో నుంచి. స్టార్టింగ్లో నాకు కూడా బాగానే ఉండేది, కానీ ఒక 2 to 3 వీక్స్ యూస్ చేసిన తర్వాత నా స్కిన్లో నుంచి వైట్ బంప్స్ అనేది చూసాను అనమాట. అప్పుడు నేను బాగా ఆలోచిస్తుంటే ఏది కొత్త ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను అంటే అప్పుడు నాకు ఫ్లాష్ అయ్యింది. అదేంటంటే ఈ ఫేస్ షాప్ నుంచి ఈ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నప్పటి నుంచి నాకు ఆ వైట్ బంప్స్ అనేది వస్తున్నాయి. సో అప్పటి నుంచి ఈ ప్రోడక్ట్ని డిస్కంటిన్యూ చేశాను. కానీ దీని ప్రైస్ మనకి అరౌండ్ 600 అలా ఉంటుంది అనుకుంటా. ఇంత ప్రోడక్ట్ని వేస్ట్ చేయలేను కదా ఫేస్కి సెట్ అవ్వలేదని చెప్పి. సో నేను ఇది హ్యాండ్ మాయిశ్చరైజర్ లాగా అయితే యూజ్ చేస్తున్నాను, దానికి బాగా వర్క్ అవుతుంది. మాయిశ్చరైజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొక మాయిశ్చరైజర్ గురించి కూడా మాట్లాడేసుకుందాము. ఈ బ్రాండ్ నాకు బాగా ఇష్టం, కానీ ఈ ప్రోడక్ట్స్ నాకు అంతగా నచ్చలేదు. ఫస్ట్ వచ్చేసి ఫాక్స్టైల్ నుంచి ఈ సూపర్ గ్లో మాయిశ్చరైజర్. యాక్చువల్లీ ఇది స్టార్టింగ్లో నాకు బాగా నచ్చింది. మేకప్ కింద అప్లై చేసుకున్నప్పుడు చాలా గ్లోయిగా బేస్ అనేది చాలా ఫ్లాలెస్గా కనిపించేది. బాగా దీన్ని ఏంటంటే నేను నార్మల్ మాయిశ్చరైజర్లా యూస్ చేస్తూ ఉండగా నేను గమనించింది ఏంటంటే ఇందులో గ్లిటర్ పార్టికల్స్ ఉంటాయి కదా, సో ఈ గ్లిటర్ పార్టికల్స్ అనేది నా పోర్స్ని క్లాగ్ చేసేసాయి. సో దానివల్ల మళ్ళీ టినీ వైట్ బంప్స్ అనేది నా ఫేస్ పైన స్టార్ట్ అయ్యాయి. అండ్ సెకండ్ కన్సర్న్ వచ్చేసి ఇందులో స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంది. సో ఈ ఫ్రేగ్రెన్స్ వచ్చిన మాయిశ్చరైజర్ నా ఫేస్ పైన అప్లై చేసుకున్న తర్వాత నుంచి నాకు కొంచెం స్కిన్ అనేది సెన్సిటివ్ కూడా అయింది. మీకు బాగా వర్క్ అయింటే నార్మల్ మాయిశ్చరైజర్లా కాకుండా మీరు ఏంటంటే మేకప్ కింద అప్లై చేసుకోండి, అప్పుడు మీ మేకప్ చూడడానికి చాలా గ్లోయిగా కనిపిస్తుంది, మీకు ఒకవేళ గ్లోయి బేసెస్ నచ్చుతాయంటే. అండ్ ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది ఫాక్స్టైల్ నుంచి, అదేంటంటే టింటెడ్ సన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ తీసుకున్నాను, లాస్ట్ సమ్మర్లో తీసుకున్నాను. ఈ సమ్మర్లో కూడా యూజ్ చేద్దాము అని చెప్పి తీస్తుంటే ఇదేంటంటే నాకు టింట్ ఉంటుంది కదా, ఆ టింట్ అండ్ వాటర్ అనేది సపరేట్గా వస్తూ ఉంది.
ఇప్పుడు ఇక్కడ చూస్తే రావట్లేదు, కానీ నాకు అలా వచ్చిందనమాట. ఫస్ట్లో అయితే బాగానే ఉంది, ఇప్పుడు 1 year అయిపోయింది కదా, మేబీ దానివల్ల ఏమైనా ఇది జరిగిందో ఏమో నాకు తెలీదు. అండ్ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది నాకు, ఇది ఎక్కువ ఓవర్ డ్యూగా ఉంటుందన్నమాట. సో ఇలా ఓవర్ డ్యూగా ఉండడం వల్ల పౌడర్తో సెట్ చేసుకోవాల్సి వస్తుంది, మనం ఖచ్చితంగా పౌడర్తో సెట్ చేసుకోవాలి. సో పౌడర్ లేకపోతే చూడ్డానికి జిడ్డుగా ఉంటుంది అనమాట. సో అదొక కన్సర్న్ కూడా. ఇంకా బ్లషెస్లో నాకు 2 ఉన్నాయన్నమాట. ఇవి నేను అసలు రికమెండ్ చేయను మీకు. ఫస్ట్ వచ్చేసి మేకప్ రెవల్యూషన్ నుంచి బేబీ టిన్. ఫస్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడే నాకు ఇదేంటంటే ప్యాచీగా అనిపించింది, అండ్ ఫౌండేషన్ కూడా దీంతో పాటు వచ్చేస్తుంది, లైక్ ఫింగర్తో బ్లెండ్ చేసేటప్పుడు. ఈవెన్ నేను ఇంకా బ్రష్తో కానీ బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసింటే బ్రష్కే వచ్చేసి ఉంటుంది బాగా ఫౌండేషన్ అనేది. సో చాలా ప్యాచీగా ఉంది, అండ్ ఈ కలర్ కూడా నాకు అంతగా నచ్చలేదు. నేను వచ్చేసి కోరల్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది రీసెంట్గా బాగా వైరల్ అవుతుంది అనమాట. సో నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో తీసుకొని లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను. సో అదేంటంటే మేబ్లిన్ సన్ కిస్సర్ బ్లష్ ఇన్ ద షేడ్ అప్ సైడ్ గ్లో అనమాట. నాకు మెయిన్ కన్సర్న్ ఏంటంటే బ్లష్ అనేది కొంచెమైనా పిగ్మెంటెడ్ గా ఉండాలి. సో ఇది అసలు పిగ్మెంటెడ్ గా లేదు, కానీ ఇది హైలైటర్ గా బాగా యూజ్ అవుతుంది. కానీ వీళ్ళు ఏంటంటే బ్లష్ అని ఇచ్చారు కదా, సో బ్లష్ అంటే అట్లీస్ట్ కొంచెమైనా పిగ్మెంటేషన్ ఇస్తే కదా. నేను 2 times అప్లై చేసుకున్నా, కానీ నాకు ఆ పిగ్మెంటేషన్ అనేది రాలేదు. హైలైటర్ అని పెట్టింటే బాగుండు దీని పేరు అనేది. హైలైటర్గా కాకుండా బ్లష్ అని పెట్టారు, పిగ్మెంటేషన్ అసలు లేదు. మేబీ ఈ షేడ్ మాత్రం అలా ఉందో నాకు తెలీదు, కానీ నాకైతే ఇది అసలు నచ్చలేదు. నేను చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో తీసుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే ఇది రీచ్ అవ్వలేదు. సో ఈ ప్రోడక్ట్ని కూడా నేను రికమెండ్ చేయను, మీరు హ్యాపీగా దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్స్ ట్రై చేసి బాగా హైప్ అయ్యి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు ఒకవేళ ట్రై చేసింటే ఏ ప్రోడక్ట్స్ని ట్రై చేస్తారు, దానివల్ల మీకు ఏవి నచ్చలేదు నాకు కింద కమెంట్స్లో చెప్పారంటే నేను కూడా ట్రై చేసి అవి ఎలా ఉన్నాయో చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈ ప్రోడక్ట్స్ నుంచి ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ట్రై చేయాలని అనుకుంటున్నారంటే వాళ్ళ మనీని సేవ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.